ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల చేస్తామన్న పాకిస్తాన్ ప్రకటనపైన విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాంతి ఒప్పందాలకు పాక్ అడుగులు వేస్తే ఇరు దేశాలకు మంచిదని అంటున్నారు. అభినందన్కు వెల్కమ్ చెప్పేందుకు విశాఖవాసులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అభినందన్ రాక కోసం యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసింది. ప్రస్తుతం విశాఖపట్నంలో మనం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారితో ఉన్నాము. అలాగే ఇతర సంఘాల నేతలు కూడా మనతో ఉన్నారు. పాక్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభినందన్ రేపు ఉదయం మేము విడుదల చేస్తున్నామని, దీని మీద మీరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? వింగ్ కమాండర్ అభినందన్ కి నేను కంగ్రాచులేట్ చేస్తాను. అండ్ ఆల్సో ఫర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ద బ్రేవ్ హీరో ఆఫ్ అవర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ అవర్ భారతదేశానికి కూడా గర్వతగ్గ వింగ్ కమాండర్. అతనిలో ఉండే ఆఫీసర్స్ పర్సనాలిటీ ఎంత ఉందంటే ఎక్కడా కూడా హై కిందకి దించకుండా చెస్ట్ అప్ చిన్ అప్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎన్ని దెబ్బలు తగులుతున్నా సరే ఆ జెండాకుండే పౌరుషాన్ని మన భారతదేశానికి జెండాకుండే పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్కడ కూడా మొరాల్ డౌన్ అవ్వకుండా ముందుకు సాగాడే. దట్ ఈస్ ద గట్సీ ఆఫీసర్ అనాలన్నమాట. అటువంటి ఆఫీసర్ని ఈరోజు విడుదల చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది జెనీవా ఒప్పందం ఉంది. నాట్ ఓన్లీ వన్ పాకిస్తాన్ ఆల్సో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద జెనీవా సిగ్నేచర్ చేసిన దాంట్లో 196 కంట్రీస్ ఉన్నాయి. ఇలాంటి వాతావరణం ఉంటే డెఫినెట్గా ఇండియాకి పాకిస్తాన్కి కూడా చాలా మంచిది. సో నేను దీన్నేమో స్వాగతిస్తున్నాను. దిస్ సచ్ ఆఫ్ అట్మాస్ఫియర్, హెల్తీ అట్మాస్ఫియర్ హస్ టు బి ప్రొవైడ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద పాకిస్తాన్ అండ్ ఇండియా. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈరోజు అభినందన్ తిరిగి రావటం అంటే క్షేమంగా ఇండియాకి చేరడంతో అందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అభినందన్ వెల్కమ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి దీని మీద మీరేమంటారు? దాన్ని అయితే తప్పకుండా అభినందించవలసిన పరిస్థితి అండి. అభినందన్ గారు నిజంగా పుట్టగానే నేను చనిపోతాను, ఆర్మీలోకి వెళ్ళి చనిపోతానని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఆర్మీలో చేరడం జరిగింది. కాబట్టి ఈ రోజు భగవంతుడు కూడా అతనికి పూర్తి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. పౌరాత్మకమైన విధానాలు అయితే వాళ్ళు పూర్తిగా మానుకోవాలి. అన్ని కంట్రీలు ఎలాగైతే పీస్ ఒప్పందానికి ముందుకొచ్చి క్రమశిక్షణగా ఉన్నారో అదే విధంగా పాకిస్తాన్లు కూడా క్రమశిక్షణగా కానీ కొనసాగితే తప్పకుండా భారతీయులు కూడా మీతోటి చెయ్య కలిపి ముందుకెళ్తారని చెప్పి ఈ రోజున తెలియజేసుకుంటున్నాం. మరి అభినందన్ కి స్వాగతం పలుకుతూ రేపు ఉదయం పాక్ ప్రకటనని అందరూ కూడా ఎంతో హర్షణీయంగా స్వాగతిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, హజం టీవీ, విశాఖపట్నం.